నువ్వు అనుకుంటున్నావు నక్కకి సహాయం చేద్దాం, నువ్వు అనుకుంటున్నావు నక్క స్నేహితుడు, కానీ ఆ నక్కేమో నీకు అమాయక ముఖం పెట్టి నిన్ను చంపుతానని లెక్కేస్తుందంట. దేవుడు అక్కడ తెలియజేయబడుతున్నాడు, నక్కలో దురాత్మనికి సాదృశ్యం, నక్క అపవాదికి సాదృశ్యం. యేసు ప్రభువు చెప్తాడు, పోయి ఆ నక్కతో చెప్పు. ఎవరి గురించి? హేరోదుతో చెప్పు అన్నదప్పుడు యేసు ప్రభు అంటాడు, పోయి ఆ నక్కతో చెప్పు. ఎందుకు నక్క అంటున్నాడు అక్కడ అంటే బూతు మాటగా తిడతాం కదా, ఒరే కుక్క, ఒరే పంది అని మనం తిడతాం కదా, అలా కాదు. ఆ బుద్ధి, ఆ స్వభావము, హీస్ ట్రైంగ్ టు బి గుడ్. హేరోదు మంచిగా కనబడుతున్నాడు, హేరోదు మేలు చేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నాడు, కానీ హేరోదు స్వార్థపరుడు, హేరోదు నాశనం చేస్తానికి చూస్తున్నాడు. బైబిల్లో చూసినప్పుడు నక్కల గురించి ఎంతగానో